అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రేక్షక మహాశయులారా, సత్యదర్శనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీనర్థం మీపై శాంతి కురియుగాక, దేవుని కృపానుగ్రహాలతోటి మీరు సదా వర్ధిల్లుగాక. ప్రేక్షక మహాశివులారా, నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం విశ్వజనీన ధర్మం ఇస్లాం. ఇస్లాం గురించి తెలుసుకోవాల్సిన, ఇస్లాంను అన్వేషించాల్సిన అవసరం ఉందా అంటే సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యాన్ని అన్వేషించాలా వంటి ఒక ప్రశ్నే ఇది. మరి సత్యమే సదా సాఫల్య ద్వారం, సత్యమే సమున్నతికి సోపానం ఇహంలోనూ పరంలోను. సత్యం లేని జీవితం నిర్జీవం, నిర్వీర్యం, నిస్తేజం. సత్యదేవుడైన అల్లాహ్ విశ్వజనులందరి కోసం సమ్మతించి ఆమోదించిన సత్యధర్మమే ఇస్లాం. ఆయన ఇలా సెలవిస్తున్నాడు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీన. ఈరోజు నేను మీ ధర్మాన్ని మీకోసం పూర్తి చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పరిపూర్తి చేశాను, మీ జీవన సంవిధానంగా ఇస్లాంను సమ్మతించి ఆమోదించాను. ప్రేక్షక మహాశయులారా, ఇస్లాం అదో జీవన ధర్మం. మనిషిని మహామనీషిగా, మహాత్మునిగా మలిచే జీవన సంవిధానం. మనిషి వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక రంగాలన్నిటిలోనూ అడుగడుగున మార్గదర్శకత్వం వహించి పరిపూర్ణమైన మానవుడిగా అతన్ని తీర్చిదిద్దుతుంది ఇస్లాం. ఇస్లాం అదో గుణవాచకం. అది ఏ వ్యక్తి పేరుతో కానీ, ఏ జాతి పేరుతో కానీ, ఏ ప్రాంతం పేరుతో కానీ, ఏ దేశం పేరుతో కానీ లేదు. విశ్వప్రభు అయిన అల్లాహ్ విశ్వజనులందరి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మమే ఇస్లాం. ఇస్లాం సిల్మ్ అన్న మూలధాతువు నుంచి వచ్చిన పదం. దీని అర్థం శాంతి. ఇస్లాం పేరులో శాంతి, ఇస్లాం మనిషికి ప్రసాదించే జీవన విధానంలో శాంతి, ఇస్లాం మనిషికి నేర్పే అభివాద విధానంలో శాంతి, ఇస్లాం సమస్త మానవాళిని ఆహ్వానించే స్వర్గ సీమ పేరులో శాంతి, ఇస్లాం వంటి శాంతి ధర్మాన్ని విశ్వ మానవాళికి అనుగ్రహించిన వరప్రదాతైన అల్లాహ్ నామంలో శాంతి, ఇస్లాం ధర్మాన్ని తన జీవన సంవిధానంగా చేసుకుని జీవించే వ్యక్తి పేరులో శాంతి. ముస్లిం అంటే శాంతి కాముకుడు. ప్రేక్షక మహాశయులారా, ఇస్లాం ధర్మం అదో గుణవాచకం. ఇస్లాం ధర్మం అదో గుణవాచకం. మానవ నిజం కాంక్షించే, మానవ సమాజం వాంఛించే దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగం, త్యాగం వంటి సహజ గుణాలను, సుగుణాలను మానవ సమాజంలో అది సృజిస్తుంది. మానవ సమాజ అభ్యుదయానికి గొడ్డలి పెట్టు అయిన కాఠిన్యం, కరుకుదనం, అహంకారం, అహంభావం ఇటువంటి యొక్క లక్షణాలను అది ఖండిస్తుంది. సమూలంగా నిర్మూలించే యొక్క కార్యప్రణాళికను సమస్త మానవాళికి అది అందిస్తుంది. అది ఇచ్చే సందేశం అర్రాహిమూన్ యర్హముహుముర్ రహ్మాన్ ఇర్హము మన్ ఫిల్ అర్ది యర్హముకుం మన్ ఫిస్ సమా. దయచూపే వారిపైని దయాసాగరుడు దయచూపుతాడు, మీరు నేలనున్న వారిపై దయచూపండి, నింగినున్నవాడు మిమ్మల్ని కనికరిస్తాడు. ప్రేక్షక మహాశివులారా, ఇస్లాం ధర్మం విశ్వజనీన ధర్మం. ఇది విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా సమస్త మానవుల కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మం. ఈ ధర్మం గురించి మనం తెలుసుకోవడం అంటే మన జీవన విధానాన్ని మనం సరిచేసుకోవడమే, మనల్ని మనం చక్కదిద్దుకోవడం. ఇస్లాం గురించి మనం
ఎంత ఎక్కువగానైతే తెలుసుకుంటామో, ఇస్లాం పట్ల ఎంతగానైతే మనం అవగాహన కలిగి ఉంటామో, అంతగానే మనం మన జీవితం పట్ల, మన యొక్క ఇహపరాల సాఫల్యం పట్ల అవగాహన కలిగి ఉంటాము. అంతే వెలుగులో మనం జీవించగలం. ఇక ఇస్లాం ధర్మానికి సంబంధించిన మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అయితే వచ్చిన విరామం తర్వాత. ప్రేక్షక మహాశయులారా, సత్యదర్శనం అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇస్లాం ధర్మం ప్రకృతి ధర్మం. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఓ ప్రజలారా, మేము మిమ్మల్ని ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాం. ఆ తర్వాత మిమ్మల్ని తెగలుగా వర్గాలుగా చేశాం. తద్వారా మీరు పరస్పరం అవగాహన చేసుకుంటారని, అర్థం చేసుకుంటారని ఆశించబడుతుంది. అయితే మీలో అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రీతి పాత్రులైన వారు అల్లాహ్ పట్ల భయం భీతి కలిగిన వారే. ప్రేక్షక మహాశయులారా, ఇస్లాం ధర్మం సార్వజనీన ధర్మం. అది మనిషి ఇహపర సాఫల్యానికి, ముక్తికి, మోక్షానికి పూబాట వేస్తుంది. ఇస్లాం ధర్మంలో అంటరానితనానికి, అస్పృశ్యతకు, వర్గ విభేదానికి, వర్ణ వివక్షకు, ప్రాంతీయ దురభిమానానికి, జాతీయ అహంకారానికి తావులేదు. ఇస్లాం మనిషిని మంచితనం, మానవత్వం, సాత్వికతల ఆధారంగా గౌరవిస్తుంది. ఇస్లాం సమస్త మానవాళికి ఇచ్చే సందేశం కుల్లుకుం మిన్ ఆదం వ ఆదము మిన్ తురాబ్. మీరందరూ ఆదం సంతతియే. ఆదమును అల్లాహ్ మట్టితో సృజించాడు. అంటే మానవులందరూ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు, పరస్పరం అన్నదమ్ముళ్ళు, పరస్పరం అక్కా చెల్లెలు. నల్లవారికి తెల్లవారిపై గాని, తెల్లవారికి నల్లవారిపై గాని, అరబ్బులకు అరబ్బేతరులపై గాని, అరబ్బేతరులకు అరబ్బులపై గాని ఎటువంటి ఆధిక్యత లేదు, దైవ భీతితో తప్ప, తక్వాతో తప్ప. ప్రేక్షక మహాశివులారా, ఇస్లాం దృష్టిలో మనిషి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాము, పుట్ట కన్నా ఉత్కృష్ట జీవి. సముద్రాలు, నదీ నదాలు, పర్వతాల కన్నా గౌరవనీయుడు. ఈ కారణంగానే ఇస్లాం సృష్టిలోనే సృష్టి శ్రేష్ఠుడైన మనిషి యొక్క శిరస్సు కేవలం అతన్ని ఇంత అందమైన ఆకృతిలో సృజించిన ఆ నిజ సృజనశీలుని ముందర మాత్రమే వంగాలి, ఇంకే ఇతర యొక్క సృష్టి రాసు ముందర వంగకూడదు అని ఆశిస్తుంది. ప్రేక్షక మహాశివులారా, ఇస్లాం గురించి మనం తెలుసుకోవడం అంటే మన జన్మ హక్కుని మనం పొందడం. ప్రతి శిశువు జన్మతః పొందే హక్కు ఇస్లాం. ఇస్లాం గురించి మనం అవగాహన కలిగి ఉండడం అంటే పరిసరాల ప్రభావం వల్లనో, పరివార ప్రభావం వల్లనో, పరిస్థితుల యొక్క ప్రభావం వల్లనో ఏ జన్మ హక్కునైతే మనం కోల్పోయామో ఆ జన్మ హక్కుని మనం తిరిగి పొందడం. మరి ఇస్లాం పట్ల అపోహకు, అపార్థానికి గురవ్వడం అంటే మన హక్కు పట్ల మనం అలక్ష్యానికి, అశ్రద్ధకి గురవ్వడం. ఇక్కడ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట గమనార్హం. ఆయన అన్నారు, కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర. పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే పుడుతుంది. ఇస్లాం ప్రకృతి ధర్మం. ఇస్లాం ప్రతి మనిషి ధర్మం. ఇస్లాం మనందరి ధర్మం. ఇస్లాం యొక్క దృక్పథాన్ని మనం గమనించినట్లయితే అది అంతర్జాతీయమైనది. నేడు మానవాళి ఎదుర్కొంటున్న అనేక యొక్క సమస్యలకు పరిష్కారం ఇస్లాం. ఇస్లాం ధర్మం మనిషిని ఇహపరంగా సఫలీకృతుణ్ణి చేయడమే కాకుండా పరలోక పరంగా కూడా అతన్ని ముక్తి బాటన, మోక్ష బాటన పయనింపజేసి అనేక యొక్క అనుగ్రహాలకు
ఆలయమైన స్వర్గానికి అతన్ని అర్హుణ్ణి చేస్తుంది. కాబట్టి ఇస్లాం ధర్మం ఏదో ఒక ప్రాంతానికి చెందినదో, ఒక మతానికి చెందినదో, ఒక జాతికి చెందినదో, ఒక భాషకి చెందినదో కాదు. ఇది సమస్త మానవాళికి సంబంధించిన ఒక ధర్మం. ఈ ధర్మం గురించే సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ వద్ద ధర్మం అనేది కేవలం ఇస్లాం మాత్రమే. వమన్ యబ్తగీ గైరల్ ఇస్లామి దీన ఫలన్ యుక్బల మిన్హు. మరి ఎవరైతే ఈ సత్యం తెలిసిన తర్వాత కూడా ఈ శాంతి బాటను వదిలేసి, ఈ శాంతి మార్గాన్ని వదిలేసి అన్య బాటలను, అన్య మార్గాలను అవలంబిస్తాడో అతని నుండి అతని కర్మలు స్వీకరించబడవు. కనుక నేడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలుగాను పరిష్కారంగా ఇస్లాం ఉంది. ఆశాజ్యోతిగా, మహోజ్వల మార్గంగా ఇస్లాం ఉంది. కనుక ఏ విషయాలైతే ప్రస్తావనలోకి వచ్చాయో ఆ విషయాల్ని అర్థం చేసుకుంటారని, ఆకలింపు చేసుకుంటారని, మరింత లోతు పరిశీలన జరిపి ఇస్లాం గురించి మరింత తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరినీ నేను మరొక్క మారు సాదరంగా సెలవు అనేది మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. ప్రేక్షక మహాశివులారా, సత్య దర్శనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం మీపై శాంతి కురియుగాక, దేవుని కృపా అనుగ్రహాలతోటి మీరు సదా వర్ధిల్లుగాక. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం మన జీవిత లక్ష్యం ఏమిటి, మన ఆరాధ్య దైవం ఎవరు. ప్రేక్షక మహాశివులారా, మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అభివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తున్నాడు. సుపరిచిత అపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తున్నాడు. ప్రసార సాధనాలను కనుగొని ఈ ప్రపంచాన్ని ఓ చిన్న గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు, ఇన్ని యొక్క ప్రగతి ఫలాలను ఆస్వాదిస్తున్న మానవుడు తన గురించి, తన ఉనికి గురించి, తనను ఉనికినిచ్చిన ఆ కర్త గురించి తెలుసుకోకపోవడం, తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవడం విచారకరం. ప్రేక్షక మహాశివులారా, ఓ చిన్నపాటి పెన్సిల్ ఏ నిర్మాత లేకుండా అది ఉనికిలోకి రాజాలదు అంటే ఈ విశ్వ బ్రహ్మాండం, అందులోని మనం ఏ కర్త లేకుండా ఇట్టే యాదృచ్ఛికంగా, ఇట్టే ఒక విస్ఫోటన ప్రభావంగా ఉనికిలోకి వచ్చేశామా? ముమ్మాటికి కాదు. ఇదే విషయాన్ని మనందరి సృష్టికర్త మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అఫరఐతుముల్ మా అల్లదీ తష్రబూన్
అఅంతుమ్ అన్జల్తుమూహు మినల్ ముజ్ని అమ్ నహ్నుల్ మున్జిలూన్. మీరు త్రాగే నీటిని గమనించారా? ఈ నీటిని మేఘాల నుండి కురిపిస్తున్నది మీరా లేక మేమా? అఫరఅయ్తుమున్ నారల్లతీ తూరున్ అఅంతుమ్ అన్షఅతుమ్ షజరతహా అమ్ నహ్నుల్ మున్షిఊన్. మీరు రాజేసే నిప్పుని చూశారా? దీన్ని వృక్షాన్ని సృజించింది మీరా లేదంటే దాన్ని ఉత్పత్తి చేసింది మేమా? సృష్టి ఏ కర్త లేకుండా ఉనికిలోకి వచ్చింది అన్నది అవాస్తవమే. సృష్టికి అనేక కర్తలు ఉన్నారు అన్నది కూడా అసంబద్ధమే. వాస్తవం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఉన్నాడు, తను ఒక్కడి. వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్. గమనించండి, మనం నివసించే భూమి ఒక్కటే, మన పైనున్న ఆకాశం ఒక్కటి, మన ఆకాశం నుండి మన కోసం కురిసే యొక్క వాన ఒక్కటే, మనం పీల్చుకునే గాలి ఒక్కటే, మనమందరం ఒక్కటే, మనందరి దైవం కూడా ఒక్కటే. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే ధర్మం, ఒకటే మార్గం. తెలుసుకో ఇది సత్యమని. ప్రేక్షక మహాశయులారా, సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే అన్న విషయం మనకు అర్థమైన తర్వాత మన సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించినట్టు? ఒక చిన్నపాటి పెన్సిల్ దాని యొక్క లక్ష్యం రాయడంగా నిర్మాత నిర్ణయించినప్పుడు మనందరి సృష్టికర్త మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించలేదంటే ఖచ్చితంగా నిర్ణయించాడు. ఆ నిమిత్తమే ఆయన మనల్ని సర్వ సృష్టిలో ఉత్కృష్ట జీవులుగా చేయడమే కాకుండా అద్భుతమైన తెలివితేటల్ని ప్రసాదించడమే కాకుండా 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేసి అనేక యొక్క గ్రంథాలను అవతరింపజేసి మానవాళికి తాను మరిచిపోయిన యొక్క జీవిత లక్ష్యాన్ని అది అనేక కాలాల్లో గుర్తు చేస్తూ వచ్చాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ గ్రంథాల పరంపరలో చిట్ట చివరి గ్రంథం ఖురాన్. మరి మానవ జీవితం లక్ష్యం గురించి దైవ అంతిమ గ్రంథమైన ఖురాన్ ఏమంటుంది అంటే, ఖురాన్ అంటుంది వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను గాని జిన్నాతులను గాని కేవలం నా ఆరాధన నిమిత్తమే పుట్టించను. అంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ మొత్తం సృష్టి మన సేవ కోసం, మనం మాత్రం మన సృష్టి సేవ కోసం. ఇక మన ఆరాధ్య దైవం ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన గుణగణాలేమిటి తెలుసుకోవాలంటే కాసేపు ఆగండి. ఓ చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రేక్షక మహాశివులారా, సత్యదర్శనం అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఒకడే దేవుడు, ఒకడే కర్త, సృష్టికి ఒకడే యజమాని, ఒకటే మార్గం, ఒకటే ధర్మం, ఇదే సత్యమని మనం తెలుసుకున్నాం. ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవ ఆరాధకుల వరకు అందరూ చెబుతున్నది దేవుడు ఒక్కడే అన్నది. మరి ఆ ఒక్క దేవుడు ఎవడు? ఆలోచించండి. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి మూల విరాట్టు అయిన వాడు దేవుడు. సృష్టి దైవం కాదు, స్థితికి లోనైనది దైవం కాదు, లయ కలిగినది దైవం కాదు. ఈ మూడింటిని సమస్త జీవరాశులకు ప్రసాదించిన వాడు ఆయనే దేవుడు. ఆ దేవదేవుడి గురించి అంతిమ దైవ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. హువల్లది యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. ఆ సర్వశక్తిమంతుడే మిమ్మల్ని మీ మాతృగర్భాలలో తాను తలిచిన ఆకారాన్ని ఇచ్చినవాడు. మనిషికి శోభనిచ్చే రూపాన్ని మనిషికి, పశువుకు శోభనిచ్చే రూపాన్ని పశువుకి, పక్షికి శోభనిచ్చే రూపాన్ని పక్షికి ప్రసాదించిన వాడే దేవుడు. ఉదయించే సూర్యుడు దైవం కాదు, దైవాన్ని సూర్యుడిని ఉదయింపజేస్తున్నవాడు దేవుడు. వెన్నెల్ని వెదజల్లే చంద్రుడు దేవుడు కాదు, చంద్రుణ్ణి ఆ వెన్నెల్ని ప్రసాదించిన వాడు దేవుడు. వీచే గాలి దైవం కాదు,
పరచబడిన భూమి దైవం కాదు, పైనున్న ఆకాశం దైవం కాదు. వీటన్నిటినీ చేసిన వాడే నిజమైన కర్త, నిజమైన దేవుడు. మరి ఆయన పేరేమిటి అంటే హెబ్రూలో ఆయన్ను యెహోవా అని, సంస్కృతంలో ఆయన్ను సర్వేశ్వరుడని, అరబ్బీలో ఆయన్ను అల్లాహ్ అనడం జరిగింది. మరి అల్లాహ్ ఎవరు? అల్లాహ్ ముస్లింల దేవుడా? కాదు. అల్లాహ్ సమస్త లోకాలకు దేవుడు. ఖురాన్లోని మొట్టమొదటి అధ్యాయంలోని మొదటి యొక్క వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఇలా సెలవీయబడింది, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అన్ని విధాల పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. ఖురాన్లో ఎక్కడాను అల్లాహ్ ముస్లింల దేవుడని రాయబడలేదు. పైగా ఇలాహిన్నాస్ అని ఉంది, రబ్బిన్నాస్ అని ఉంది, అంటే ప్రజల యొక్క ప్రభువు అని ఉంది, ప్రజల పూజ్యనీయుడు అని ఉంది. మరి మనందరి యొక్క నిజకర్త అయిన అల్లాహ్ యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఆ నిజదేవుడు తెలియజేస్తున్న లక్షణాలు గమనించండి. కుల్, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి. ఏమిటి? ప్రజలకు ఈ విషయం తెలియదా? అవును, దైవదాసుల్లో అనేక మందికి ఈ విషయం తెలియదు. అదేమిటి? హువల్లాహు అహద్, ఆయన అల్లాహ్ ఒక్కడే. అల్లాహు సమద్, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి అవసరము అక్కరా లేనివాడు. ఆయన ఎవరి మీద ఆధారపడలేదు, అందరూ ఆయన మీద ఆధారపడే బతుకుతున్నారు. లం యలిద్, ఆయన ఎవరిని కనలేదు. వలం యులద్, మరి ఆయన ఒకరికి పుట్టినవాడు కూడా కాదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సాటి నిలవగలిగేవాడు, సరి సమానుడైనవాడు ఎవడు లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే లైస కమిస్లిహి షై, ఆయన్ను పోలినది ఏదీ లేదు. నతస్య ప్రతిమ అస్తి, ఆయనకు ప్రతిమ అనేదే లేదు. ప్రేక్షక మహాశివులారా, నిజ దైవ లక్షణాలు మనం తెలుసుకున్నాం. మరి నిజ దైవం మనల్ని ఏమని పిలిపిస్తున్నాడంటే, ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ ప్రజలారా, మిమ్మల్ని, మీకు పూర్వం గతించిన ప్రజల్ని పుట్టించిన ఆ మీ ప్రభువుని మీరు ఆరాధించండి, తద్వారా మీరు రక్షణ పొందే అవకాశం ఉంది. ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, ఆయనే మీకోసం ఆకాశాన్ని కప్పులా చేశాడు, ఆకాశం నుండి వాన కురిపించాడు, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు అందించిన నిజ ప్రభు ఆయనే. ఈ సత్యం తెలిసిన తర్వాత కూడా ఆయనతో పాటు ఇతరుల్ని మీరు సాటి చేసి పూజించకండి, సహవర్తులుగా నిలబెట్టకండి అంటోంది ఖురాన్. ప్రేక్షక మహాశివులారా, మనలోని ప్రతి ఒక్కరికి ఓ ఆశ ఉంటుంది. అదేమిటంటే, మనందరి నిజకర్త, మనందరి నిజస్వామి అయిన అల్లాహ్తో కలుసుకోవాలని, ఆయన యొక్క దివ్య దర్శనంతో పునీతం అవ్వాలని. మరి మన తదుపరి కర్తవ్యం ఏమై ఉండాలి? అది కూడా ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ మాటల్లోనే వినండి. ఆయన అంటున్నాడు, ఫమన్ కాన యర్జూ లికా రబ్బిహి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. ఎవరైతే తమ ప్రభువుతో కలుసుకోవాలనే తీవ్ర ఆకాంక్ష కలిగి ఉన్నారో వారు సత్కార్యాలు చెయ్యాలి. అల్లాహ్తో పాటు ఆయన ఆరాధనలో ఇంకెవరిని సాటి కల్పించకూడదు. ప్రేక్షక మహాశివులారా, మన జీవిత లక్ష్యం గురించి, మన నిజ ఆరాధ్య దైవం గురించి, ఆయన లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మరింత పరిశోధన చేసి మరింత ఎక్కువగా ఆయన గురించి తెలుసుకొని ఆయన్ను విశ్వసించే ఒక సాహసం మనం చేయాల్సి ఉంది. ఆ సాహసం మీరందరూ చేస్తారని భావిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.